ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ఏబీవీపీ జెండాలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయొద్దని ఆదేశించడం దుమారం రేపుతోంది. కరీంనగర్ సిపి ఏసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీవీపీ కార్యకర్తలను తరిమేశారనే ఆరోపణలు వస్తున్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ఏబీవీపీ జెండాలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారని ఆదేశించడంతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయొద్దని ఆదేశించడం దుమారం రేపుతోంది. కరీంనగర్ సిపి ఏసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీవీపీ కార్యకర్తలను తరిమేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బూతులు తిడుతూ బూటుకాళ్లతో తన్నుతూ ఈడ్చుకొచ్చారు. ఈ ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. విద్యార్థులు అంబేద్కర్ కు నివాళులు అర్పించవద్దా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అంబేద్కర్ జయంతి రోజున ఏబీవీపీ జెండాలతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయొద్దని ఆదేశించడం దుమారం రేపుతోంది. కరీంనగర్ సిపి ఏసీపీ అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీవీపీ కార్యకర్తలను తరిమేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్తున్న ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు బూతులు తిడుతూ బూటుకాళ్లతో తన్నుతూ ఈడ్చుకొచ్చారు. ఈ ఘటనపై ఏబీవీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. విద్యార్థులు అంబేద్కర్ కు నివాళులు అర్పించవద్దా అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. రాంబాబు గారు మేడం నమస్తే. మేడం నమస్తే. అంబేద్కర్ జయంతి రోజున మీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారని చెప్తున్నారు. ఏం జరిగింది అసలు అక్కడ? ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ లో మా కార్యకర్తలు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి వెళ్ళడం జరిగిందండి. అంబేద్కర్ గారి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి రావడానికి అర్హత లేదన్నట్టుగా ఆ జెండాలను పక్కకు పడేయాలని చెప్పేసి ఆదేశించి అక్కడ ఉన్నటువంటి సిపి గారు గౌశాలం గారిని, ఏసీపీ వెంకటస్వామి గారిని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మేడిపల్లి సత్యం గారి ఆదేశాల మేరకి విద్యార్థి పరిషత్ నాయకుల మీద పోలీసులు దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దాడి చేయడం జరిగింది. దీన్ని ఏబీవీపీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నదండి. ఎందుకు ఈ రాష్ట్రం లోపల భారత రాజ్యాంగం అమలైతలేదా, లేకపోతే ప్రజాస్వామ్యం అమల్లో లేదా అనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఏమైనా రాజ్యాంగం ఉన్నదా ఏమో అర్థమైతలేదు. ఒక ఎమ్మెల్యే గారు అతను శాసనసభ్యుడు అనేటువంటి విచక్షణ మర్చి నిత్యం విద్యార్థి సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి విద్యార్థి పరిషత్ నాయకులు అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడానికి అక్కడికి వస్తే
దాడికి పురిగొల్పడం ఏందండి? మరి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి వాళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ నాయకుల లెక్క వివరిస్తూ అక్కడ ఎమ్మెల్యే గారి తర్వాత మంత్రి తర్వాత ముఖ్యమంత్రి కళ్ళల్లో పడాలి అని చెప్పేసి వీళ్ళు వివరిస్తున్న తీరు నిజంగా చాలా సిగ్గు అనిపిస్తున్నది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సిపి గారు కానీ లేకపోతే ఏసీపీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి పనిచేయాలనుకుంటే వాళ్ళు ఒంటి మీద ఉన్నటువంటి కాకి చొక్కాలను పక్కకు తీసేయాలండి. వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే మేము కాంగ్రెస్ పార్టీ కండువాలు కొనిస్తాం. ఒక పార్టీకి అనుబంధంగా పనిచేయాలనుకుంటే చేయనియండి, కాకపోతే ఆ కాకి చొక్కా తీసి పక్కకేసి పనిచేయమనండి. ఒక కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేమని చెప్పినటువంటి కులాల కుళ్ళును కడిగేద్దాం, అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామని చెప్పినటువంటి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసమే విద్యార్థి పరిషత్ పనిచేస్తున్న తప్పిస్తే ఎవరెక్కడ మెప్పు పొందడానికో ఈ విద్యార్థి పరిషత్ పనిచేస్తలేదండి. ఈ రోజు జరిగినటువంటి దాడి యావత్ విద్యార్థి సమాజం మీద జరిగినటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఏ ఒక్క పార్టీకో చెందిన వాళ్ళు కాదండి. ఎందుకు మరి ఎమ్మెల్యే గారికి ఒక సమాధానం చెప్పాలి. విద్యార్థులు కానీ విద్యార్థి పరిషత్ నాయకులు కానీ అంబేద్కర్ గారికి దండేసి దండం పెట్టుకునేటువంటి హక్కు మాకు లేదా? అరే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ముందే ఇలాంటి దాడులు జరుగుతుందని మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఓకే, అంటే ఏంటి పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? అంటే ముందుగా మీరు అనుమతి తీసుకోలేదా? ఎందుకు పోలీసులు అంటే నిరసన కార్యక్రమాలు అంటే ఏంటి, ఏం జరిగింది అసలు? ఇన్సిడెంట్ ఏంటి? మీరు ముందుగా అనుమతి తీసుకోవడం వల్లే పోలీసులు అటాక్ చేశారనుకుంటున్నారా? వారికి దండేయాలంటే అనుమతి తీసుకోవాలండి. అంటే ఎక్కడ ఉన్నాం మనం? ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి అండి. మేము మా కార్యకర్తలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జెండాలు పట్టుకొని పోయి అంబేద్కర్ గారికి దండేసి దండం పెట్టడానికి వెళ్ళారు. దానికి అది అంటే చొప్పదండి ఎమ్మెల్యే గారికి నచ్చలేదంట, రుచించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పురమాయించిండు, పిడిగుద్దులు గుద్దుమన్నాడు, దుర్భాషలు ఆడమన్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక సిపి గారికి ఏసీపీ గారికి చెప్పిండు, బూటు కాళ్లతో తొక్కుమని చెప్పిండు. ఇది ఈ రాష్ట్రం లోపల నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రాజ్యాంగం. గతంలో కూడా అచ్చంపేటలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరేస్తే కూడా మా కార్యకర్తలను దాడి చేసిరండి. దీన్ని ఏమనాలి? కాబట్టి సమాజం మొత్తం కూడా ఇలాంటి దాడులను ఖండించాలి. డీజీపీ గారు, ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ యొక్క దాడి మీద స్పందించి గౌసాలం గారిని, ఏసీపీ గారిని వెంటనే వాళ్ళ యొక్క విధుల నుండి సస్పెండ్ చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు చేసినారు ఇదంతా వారి ఆదేశాల మేరకు ఇదంతా దాడి జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా ఎమ్మెల్యే గారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాంబాబు.